ప్రైవేట్ బస్సులు ఉంటాయి కొన్ని. ఈ ప్రైవేట్ బస్సులను బయట వాళ్ళే బస్సులు కొని గవర్నమెంట్లో నడిపిస్తారు. ఈ ప్రైవేట్ బస్సు ఓనర్లకు గవర్నమెంటే పైసలు ఇస్తారు. ఇప్పుడు ఇట్లా కాకుండా మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, ఈ ప్రైవేటు బస్సు ఆయననే ఒక డ్రైవర్ని పెట్టుకుంటాడు. ఆ డ్రైవర్ కాంట్రాక్ట్ బేసిక్ కింద. సో అట్లయితే యాక్సిడెంట్లు అయితే అంత వేరే ఉంటుంది కదా వ్యవహారం అంతా. అట్లా కాకుండా డైరెక్టు గవర్నమెంట్లోనే కలుపుకోండి, గవర్నమెంట్లో విలీనం చేసుకోండి ఆర్టీసీ సంస్థను. సో ఇదంతా గవర్నమెంటే చూసుకోవాలనేది వీళ్ళ వర్షన్. ఇది ప్రైవేటీకరణ ఉండడం వల్ల ఎవరు పడితే వాళ్ళు పెత్తనం చేస్తారు ఆర్టీసీ పైన. అయితే గవర్నమెంట్ కింద ఉంటే గవర్నమెంటే ఫైనల్, ఏం జరిగినా గవర్నమెంట్ని అడుగుతారు కదా అందరు కూడా. సో అది కూడా ఆలోచన చేయమనేది ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికుల వర్షన్. సో చాలా డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళవి. మరి ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తారా, ఈ డిమాండ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారా చూడాలి. ఇంకా అవసరం అనుకుంటే మేము సమ్మె చేసుకోవడానికి, అంటే సమ్మెకు అవకాశాలు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా బాధలను కష్టాలను మేము చెప్పుకోవాలి కదా అనేటటువంటి వర్షన్లో కూడా మాట్లాడిరట. అట్లనే ఆర్టీసీ సంబంధించిన కార్మికులకు ఏ ఇబ్బంది లేకుండా భద్రత తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్నే ఉంటుందని చెప్పి కూడా చెప్పిరట. అలాగే శంకర్ గౌడ్ అన్న చనిపోయింది కదా, పాపం శంకర్ అన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందే, వాళ్ళ కుటుంబానికి ఎట్లనో అట్లా హెల్ప్ చేయాల్సిందే ప్రభుత్వం అని కూడా ఆర్టీసీ సంఘాలు చెప్పిరట. సో అన్ని అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర నుండి డిమాండ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసిరు, డిమాండ్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. కానీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం అన్నీ చేస్తాం, టైం ఇవ్వండి, ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏమనంటే వాళ్ళు చెప్తున్న మాట ఏందట అంటే, కేసీఆర్ అంతా ఆగం చేసిండు, అన్ని మేము సెటరైట్ చేస్తున్నాం, ఆ సెటరైట్ చేయడానికి టైం పడుతుంది, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం, మీకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి మళ్ళీ గదే డైలాగ్ కొడుతున్నట. కాబట్టి నేను ఆర్టీసీ సంఘాలకు కూడా చెప్తున్నా, వాళ్ళు కొట్టే డైలాగులను నమ్మకండి అంత ఈజీగా. కాంగ్రెస్ తప్పించుకోవడానికి రకరకాల డైలాగ్ కొడతారు. 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి ఇప్పటిదాకా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కేసీఆర్ ఇచ్చినట్టు. 15,000 రూపాయల రైతు భరోసా సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆ రైతు భరోసా కేవలం 6,000 రూపాయలు ఇస్తారు, మొత్తం తగ్గించారు. ఆ రైతు భరోసా కూడా 4 ఎకరాలకే. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలలో భర్తీ చేస్తామని చెప్పి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధం చెప్తున్నారు. కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు, మిగతాయి మొత్తం దాదాపు ఒక 50,000 ఉద్యోగాలు మొత్తం కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు, మేమే ఇచ్చినాం అంటున్నారు. ఇప్పుడు అంటే మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి పడతారు అంటారు చూసినామా, ఇప్పుడు గట్లైంది కథ. ఎవరు పెళ్ళి ఎవరు తింటుర్రు ఏం కథ అనో డైలాగ్ ఉంటుంది కదా, గట్లున్నది ఇప్పుడు కథ.